రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरिः वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि गुरुभ्यः तद्गुरुभ्यस्य नमो वाकमदीमहे वृणीमहे च तत्राद्यौ दम्पती जगदहम्बदी ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वेदान्तगुरुमुखार्जितवागीशपदारविन्दमधुपालिं श्रीब्रह्मतन्त्रकलिजिन्मणिमालां వందిశీయసుమహార్గాం. శ్రీ వరదరాజస్వామి అనుగ్రహించిన 6 వాక్యాలు మనం చూస్తూ వస్తున్నాం. అందులో అహమేవ పరం తత్వం అనేది పరబ్రహ్మం శ్రీమన్నారాయణుడే అని, దర్శనం భేదయేవచ అని మనం జీవాత్మ వేరే పరమాత్మ వేరే అనే వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు 3వ వాక్యం ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అని. ప్రశ్న ఏంటంటే భగవంతుణ్ణి చేరడానికి, మోక్షాన్ని పొందడానికి ఏది సులభమైన ఉపాయం అని. సులభమైన ఉపాయం అది శరణాగతియే అనేది భగవంతుడు చెప్తున్నారు. అందుకే ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అని. మొదటిగా మనం తెలుసుకుంటాం భగవంతుని మనం ఎందుకు చేరాలి, మోక్షం అంటే ఏంది అని. ఇప్పుడు మనం చూసాం ఈ ఆత్మ వేరే శరీరం వేరే అనేది. మనం ఒక్కొక్క జన్మ మన యొక్క పుణ్యపాపాల వల్ల ఈ సంసారంలో ఒక జన్మను మనం తీసుకుంటున్నాం. అది మంచి పుణ్యం చేస్తే ఒక మనిషి జన్మను, లేకపోతే ఇంకా ఎక్కువ మంచి పుణ్యాలు చేసింటే ఒక దేవతలుగాను ఏదో ఒక ఆ శరీరాన్ని తీసుకొని ఈ సృష్టిలో ఉంటున్నాం. కానీ ఇది శాశ్వతమా అంటే శాశ్వతం కాదు, మరణించాల్సిందే. ఎవరొకరు ఈ యొక్క జన్మలో పుట్టినా మరణించాల్సిందే. అందులో కష్టాలు ఏవి లేవా అంటే కష్టాలు ఉంటూనే ఉంది. ఒక అడవిలో ఉంటే ఎంతో కష్టం, రోజు మనం పరిగెత్తూనే ఉంటారు. ఏదో ఒక జీవరాశి ఇంకో దాన్ని చంపేస్తుంది, దాన్ని తింటుంది. కాబట్టి అక్కడ ఏది సంతోషం అనేది లేదు, శాశ్వతం అనేది లేదు. సరే, అడవిలో ఉండడమే కష్టం, ఒక మనిషిగా జీవిస్తే చాలా అంటే మనిషిగా ఉంటే మట్టు కష్టం లేదా ఏంటి? మళ్ళీ చిన్నప్పటి నుంచి కష్టమే. స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, దాని తర్వాత మంచి మంచి పెద్ద పెద్ద కాలేజీలు పోవాలి, మళ్ళీ ఉద్యోగం రావాలి. ఉద్యోగం రావడానికి చాలా కష్టపడుతున్నాం. సరే, ఉద్యోగం వస్తే అందులో సంతోషమైనా అంటే దాని తర్వాత పిల్లలు రావాలి, పెళ్ళి కావడం కష్టం అని ఆ యొక్క పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు. సరే, ఒక ధనికుడిగా పుడితే బిజినెస్ మ్యాన్ అయిపోతే చాలా అంటే దానికి కష్టంగా ఉంది. ఎప్పుడు లాస్ అవుతుందో మనకు తెలియట్లేదు, షేర్ మార్కెట్ ఎప్పుడు కూడిపోతుందో మనకు తెలియదు. ఎందులో కూడా ఒక జీవితంలో శాశ్వతంగా సంతోషం ఉంటుందని మనం చెప్పలేం. అందుకే స్వామి వేదాంత దేశికులు పరమపద సోపానములో తమిళ ప్రబంధం, దేశిక ప్రబంధములో తందిరంగల్ అళవిలరాల్ తనత్తాల్ మిక్క తార్వేందర్ తుழுవழியும் ఆండార్ అని ఎక్కువ డబ్బులున్న వాళ్ళు, పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు కూడా చివరి ఆ యొక్క మరణం పొందినప్పుడు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారా ఏంటి? లేదు. ఎలా పోయారో మనకు తెలుసు. సందిరనం సూర్యనుం బియం కాలం. ఈ చంద్రుడు సూర్యుడు అంటే కూడా వాళ్ళు కూడా జీవాత్మనే. వచ్చే సృష్టిలో వాళ్ళే సూర్యుడు చంద్రుడుగా ఉంటారా అంటే సందేహమే లేదు. ఆ వచ్చే సృష్టిలో వేరే ఎవరో ఎక్కువ పుణ్యం చేశారో వాళ్ళనే భగవంతుడు ఒక చంద్రుడిగా సూర్యుడిగానో ఉంచుకుంటాడు. సరే, ఇంత ధనికులు, సరే ఒక మంచి పదవిని పాలిటిక్స్లో చేరి అక్కడ మంచి పదవిలో ఉంటామా అంటే అది కూడా శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూనే ఉంటుంది. మంచి మినిస్టర్ పిఎంఏ అయినా కూడా ఆ మినిస్టర్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే మన సీటు పోతుంది. ఎప్పుడు అది కూడా శాశ్వతం కాదు. సరే, ఈ మనిషి జన్మ ఈ భూలోకమే వద్దయ్యా, దేవతలుగా ఉంటాము అంటే అక్కడ మనం పురాణాల్లో ఎన్నోసార్లు చూసాం. హిరణ్యకశిపుకు భయపడి దేవతలందరూ పరిగెత్తు వెళ్ళిపోయారు. మహాబలికి భయపడి స్వర్గలోకంలో ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు. అలాంటి కాలాలు వాళ్ళకు వస్తుంది, మనకే కాదు వాళ్ళకు కష్టాలు వస్తుంది. సరే, అక్కడొద్దు, పరమేశ్వరుడు అయిపోతామా అంటే ఆయన కూడా జీవాత్మనే.
ఆయన కూడా భగవంతుడు సృష్టించి తనకని కొన్ని కొన్ని మంచి అద్భుతమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు. కానీ ఆయనకే కూడా కొన్ని సమయంలో కష్టం వస్తుంది. భస్మాసురుడు అనేవాడు పరమేశ్వరుడినే తపస్సు చేసి తన చెయ్యి ఎవరి శిరస్సులో పెడతారో వాళ్ళు భస్మైపోతారు అనే వరాన్ని పొంది, ఆ వరం పరమేశ్వరుడి దగ్గరే వరం పొంది, ఆ వరం పరమేశ్వరుడి మీదే తన శిరస్సు మీదే తన చెయ్యిని వేయడానికి వెళ్తున్నాడు. అలాంటి కాలం కష్టం ఆయనకి వస్తుంది. బ్రహ్మ అయిపోతామంటే బ్రహ్మకి లేని కష్టమా? తనకు అహంకారం వచ్చింది, ఈ సృష్టిని నేనే చేస్తున్నానని అనుకున్నప్పుడు మధుకైటవులు వచ్చి వేదాన్ని తీసుకువెళ్ళిపోయారు. వేదము లేకుండా మిగతా సృష్టిని చేయలేకపోయాడు బ్రహ్మ. భగవంతుడైన శ్రీమన్నారాయణుడే లక్ష్మీ హయగ్రీవావతారములో వచ్చి ఆయన రక్షించారు. ఋషులు అంటే తపస్సు చేసేటప్పుడు మనం ఎన్నోసార్లు చూసాం, ఎవరికి కష్టాలు వస్తూనే ఉంది. ఆ తపోబలాన్ని కూడా వాళ్ళు శాపం ద్వారా వదిలేసుకుంటున్నారు. కాబట్టి ఈ సంసార సాగరం అనేది శాశ్వతం కాదు. అప్పుడు మనం అనుకోవాలి, ఏది శాశ్వతం, ఏ జీవితం శాశ్వతం? ఎక్కడ నేను ఒక మంచి అద్భుతమైన శరీరాన్ని పొంది ఇలా వయసు అయ్యేసరికి కష్టాలు రాకుండా, రోగాలు రాకుండా, ఎప్పుడూ యువకుడుగానే ఉండేటట్టు, ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉండేటట్టు, ఎప్పుడు భగవంతునికే కైంకర్యం చేసేటట్టు, అటువంటి కాలం దాని తప్ప ఏ అవస్థ లేదు. ఉద్యోగానికి వెళ్ళాలి అని కష్టము లేదు, వయసు అయిపోతుందే అనే కష్టము లేదు, వ్యాధులు వస్తుంది అనే కష్టాలు లేకుండా ఆధ్యాత్మిక చింతనలో భగవంతుని కైంకర్యం చేసేటట్టు ఒకటి ఉంటుందంటే అదే మోక్షం. అదే శ్రీమన్నారాయణుని యొక్క చరణంలో శ్రీ వైకుంఠలోకానికి వెళితే ఆ వైకుంఠలోకం అనేది ఇలాంటి ఈ జీవ సృష్టి ఇది ఎంత పెద్దదో అలాగే వైకుంఠం అనే లోకం. అక్కడ చేరిన వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. అక్కడ ఉన్న వాళ్ళకి ఇటువంటి ఏ కష్టాలు లేకుండా ఎప్పుడూ భగవంతుని కైంకర్యం చేస్తూ ఉండిపోతారు. అక్కడ ఈ ఎండ వాన ఈ కష్టం ఏదీ లేదు, అద్భుతంగా ఉంటుంది అటువంటి లోకం. అదే మోక్షం. అప్పుడు ఎప్పుడు మనకు వివేక జ్ఞానం వస్తుంది, ఈ ఆత్మ వేరే శరీరం వేరే అని తెలుసుకున్నాం. దాని తర్వాత ఈ యొక్క లోకం శాశ్వతం కాదని తెలుసుకున్నాం. శాశ్వతమైనది ఈ జీవాత్మ స్వరూపం ఏంటంటే భగవంతునికి కైంకర్యం చేయడమే అని తెలుసుకుని ఆ శాశ్వతంగా ఏ కష్టాలు లేకుండా భగవంతునికి కైంకర్యం చేస్తూ ఉండాలి. ఈ కలి ప్రభావాలు లేకుండా ఎంతో మంచి వాళ్ళు ఎంతో భక్తులుగా ఉన్నారు, కానీ వేరే వాళ్ళతో చేరి మారిపోయారంటున్నాం కదా. అటువంటి ఈ కష్టాలు ఏదీ లేకుండా ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఎవరి వల్ల ఏమీ కాకుండా ఈ ఇంద్రియాలు మొత్తం భగవంతునికే కైంకర్యం చేసేటట్టు ఉండే అటువంటి ఆ వైకుంఠలోకం అనేది ఒకటి ఉందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అక్కడ చేరడానికి ఏంటి? ఈ పునరపి జననం ఇక్కడే ఉండిపోతామా? ఎందుకంటే ఈరోజు మంచి ధనికుడిగా ఉన్నా కూడా రేపేమవుతుందో మనకు తెలియదు. సరే, వచ్చే జన్మలో కూడా ఇటువంటి అద్భుతమైన తల్లిదండ్రులకే మనం పుట్టి మనం ఇలాగే ఉంటాం, మంచి ధనికుడిగా ఉంటామని ఏం శాశ్వతం? ఆ పాపం వల్ల మళ్ళా జీవరాశుల్లాగా అయిపోవచ్చు. కాబట్టి అహంకారం ఉండకూడదు. ఈరోజు నేను మనిషిగా ఉన్నాను అంటే నేను మనిషిగా ఉన్నానని మిగతా జీవరాశుల్ని హింసించడం కూడదు. ఏదో వాళ్ళు పాపం చేసినట్టు మనం పుణ్యం చేసినట్టు మళ్ళీ పాపం అయిపోయి రేపు మనం జీవరాశులుగానే పుట్టిపోతాం. కాబట్టి ఈ అహంకారాలు ఉండకూడదు. ఎప్పుడూ భగవద్ ధ్యానములోనే ఉండాలి. అందరం కలిసి అందరూ కలిసి భగవంతుని కైంకర్యం చేయాలి అని ఉండాలి. కాబట్టి అటువంటి శ్రీవైకుంఠాన్ని పొందాలి. దానికి ఏది ఉపాయం అంటే అక్కడే ఆ ఉపాయం భగవంతుని చేరడానికి ఉపాయం ఏంటంటే భక్తియోగం ప్రపత్తి. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినప్పుడు భక్తి యోగాన్ని చెప్తున్నారు. కానీ ఆ భక్తి యోగం చాలా కఠినం. ఒకరి వల్ల భక్తి యోగం చేయాలంటే చాలా కఠినం. తైలధార అవిశ్చిన్న అన్నట్టుగా ఒక తైలాన్ని ఒక తేనెను పోసేటప్పుడు అది ఎలా ఒక గ్యాప్ కూడా లేకుండా అలాగే పడుతుందో ఆ భగవద్ ధ్యానములో ఒక్క సెకండ్ కూడా భగవద్ ధ్యానాన్ని తొలగించి వేరే ఏదైనా ఆలోచిస్తే ఆ భక్తి యోగం మనకు దొరకదు. ఎప్పుడు శాశ్వతంగా భగవంతునే ధ్యానం చేయాలి ఋషుల్లాగా. అది ఎన్ని జన్మలు అవుతుందో మనకే తెలీదు. అన్ని జన్మలు తీసినా కూడా ఆ భక్తితో ఉంటేనే భగవంతుడు ఏదో ఒక జన్మలో కరుణించి తనకు మోక్షాన్ని ఇస్తారు.
కాబట్టి భక్తి యోగం చేయడం అనేది చాలా కఠినం, అంత సులభంగా దొరకదు. కాబట్టి అందుకే కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపత్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. బహూనాం జన్మనామంతే, ఎన్నో జన్మలు తీసి కష్టపడి కానీ ఒక జ్ఞానాన్ని పొంది ఆ వాసుదేవుడే సర్వం అని తెలుసుకున్న మహాత్ములు సుదుర్లభ. అటువంటి వాళ్ళు ఉండడమే చాలా సుదుర్లభం, దొరకడమే కష్టం. అదే దేవనాయక పంచాశత్తులో స్వామి వేదాంత దేశికులు కూడా ఈ యొక్క శ్లోకాన్ని బట్టే ఏ జన్మ కోటిపి రూపార్జిత శుద్ధ ధర్మ, ఎన్నో కోట్లు జన్మ తీసినా కూడా తేషాం భవచరణ భక్తిరతీవ భోగ్యా అని భగవంతుడి యొక్క చరణంలో భక్తి చేసేవాళ్ళు, అటువంటి జ్ఞానం ఉండేవాళ్ళు చాలా కష్టం అని తజ్జీవితై త్రిదశనాయక దుర్లభస్తై దుర్లభం అనేది చెప్తున్నారు. కాబట్టి ఆ భక్తి యోగం అనేది మొదటిగా మనకు దొరకాలంటే కూడా దాని ముందు మంచి కర్మయోగం చేసి ఉండాలి. ఆ కర్మయోగం సిద్ధిస్తేనే జ్ఞానం దొరుకుతుంది, ఆ జ్ఞానం సిద్ధిస్తేనే భక్తి యోగం. భక్తి యోగానికి మనం ఎంట్రీయే. అప్పుడు కర్మయోగం చేయడమే మనకు అంత కష్టంగా ఉంది అంటే ఇంకెక్కడ మనం భక్తి యోగం గురించి ఆలోచించేది, ఎప్పుడు ఏ జన్మలో మనం శ్రీవైకుంఠానికి వెళ్ళేది అనేది చాలా కఠినంగా అయిపోతుంది. అందుకే శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పేటప్పుడే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేది, ఆ భక్తి యోగం ఆ కర్మయోగం ఇవన్నీ చేయలేని వాళ్ళు ఎవరు ఆ భగవంతుని యొక్క చరణాన్ని వచ్చి వేడుకుంటారో శరణాగతి చేస్తారో భగవంతుడు వాళ్ళ యొక్క పాపాన్ని మొత్తం తీసి మోక్షాన్ని నేనే ఇస్తాను అని చెప్పారు. కాబట్టి అందుకే స్వామి ఆళవందారు కూడా చెప్పినప్పుడు నధర్మనిష్టోస్మి నచాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అని. నధర్మనిష్టోస్మి, నాకు ధర్మం అనేది తెలియట్లేదు కర్మయోగం అంతా. నచాత్మవేది, ఆత్మగుణం కూడా నాకు లేదు. నా భక్తిమాన్, నీ చరణంలో భక్తి చేయడం కూడా ఎలాగూ నాకు తెలియదు. కాబట్టి త్వచ్చరణారవిందే అకించనో నన్యగతి అని, నాకు వేరే గతి లేకుండా అకించుడైన నేను, ఏమీ లేని నేను నీ యొక్క చరణాన్ని దగ్గర వచ్చాను అని త్వత్పాదమూలం శరణం ప్రపత్తి చేస్తున్నా. నేను భక్తి యోగాన్ని చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆ భక్తి యోగం చేసే అంత జ్ఞానం నాకు లేదు. జ్ఞానం సరే, భక్తి యోగం చెయ్యాలనే ఆశ వచ్చి చెయ్యాలనుకున్నా కూడా అటువంటి శక్తి లేదు మనకు. ఒక్క క్షణం కూడా భగవంతుని వదిలి వేరేది ఏది ఆలోచించకూడదంటే మన వల్ల ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయడమే చాలా కష్టంగా ఉంది. దానికి ఎంతో అభ్యాసం కావాలి, కాబట్టి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. ఆ యొక్క శరీరం ఇప్పుడు త్రేతాయుగం కృతయుగంలో ఉన్న వాళ్ళకి ఉన్న ఆ శక్తి కూడా మనకి ఇప్పుడు లేదు. ఒక చోట మనం 2 గంటల సేపు కూర్చోలేకపోతున్నాము. ధ్రువుడిలాగా తపస్సు చేయాలంటే ఎలా అవుతుంది, కఠినం. కాబట్టి శరీరము మనకు అంగీకరించట్లేదు, ఆ మనస్సు హృదయము భగవంతుని యొక్క చరణంలో ఎప్పుడూ ఉండడానికి ఆ మనస్సుగా అంగీకరించట్లేదు. అటువంటి ఆత్మగుణాలు నేను లేను కాబట్టి అప్పుడు ప్రతి కోట్ల వాళ్ళకి ఏంటంటే శరణాగతియే. ఎవరొచ్చి భగవంతుని చరణంలో పట్టి నాకు వేరే ఏది ప్రతిదీ కష్టంగా ఉండి నా వల్ల ఏమీ అవ్వట్లేదు, అకించుడిగా ఉన్నాం. అకించునుడు అంటే ఏంటంటే అకించనోనన్యగతి, అకించునుడు నాకేం తెలియట్లేదు, అనన్యగతి వేరే గతి లేదు, వేరే ఎవరి దగ్గర వెళ్తాను, ఈ మోక్షాన్ని ఇవ్వగలిగే ఒకడు నువ్వే కదా. శరణాగతి శ్రీ భగవంతుడు శ్రీమన్నారాయణుడే కాబట్టి నీ యొక్క చరణంలోనే వచ్చి ఉన్నాను, నాకు అటువంటి మోక్షాన్ని మీరే ఇవ్వాలి అని భగవంతుని వేడుకోవడమే ఈ శరణాగతి. దీన్నే ప్రపత్తి అంటారు. ఈ ప్రపత్తి చేసిన వాళ్ళకి భగవంతుడే చెప్తున్నారు కదా, కాబట్టి ఆయనే ఇస్తానన్నప్పుడు ఆ యొక్క శరణాగతియే ముఖ్యం, అది సులభమైన మార్గం. అదందరూ ప్రతి ఒక్కరూ శరణాగతి చేసి భగవంతుణ్ణి చేరుకోవాలి అనే దానివల్లే ఉపాయేషు, ఈ ఉపాయం ప్రపత్తి అనేదాన్ని వరదరాజస్వామి కూడా మనకు చెప్పి అనుగ్రహిస్తున్నారు. భక్తియోగం చేయడం కఠినం. కృష్ణుడే చెప్తున్నాడు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపత్తితే. అటువంటిడు జ్ఞానులు వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వం అని అనుకున్న జ్ఞానులు, ఎంతో జన్మలు తీసి ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళు సమహాత్మ. అటువంటి మహాత్ములు సుదుర్లభ అని చెప్పేటప్పుడు అటువంటి వాళ్ళు దుర్లభం అంటే
ఆ భక్తి యోగం ఎంతో విలువైనదని మనకు తెలుస్తుంది. కానీ స్వామి వేదాంత దేశికులు ఏం చెప్తున్నారంటే ఆ భక్తి యోగం చేసిన వాళ్ళకన్నా కూడా ప్రపత్తి చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ గొప్ప అనేది చెప్తున్నారు. మనం ఏం చూసామంటే సులభమైన మార్గం అనేది ఒకటి, అది సులభం. కానీ సులభం అన్నదానికన్నా కూడా భక్తి యోగం చేసేవాళ్ళు నేను ఎలాగో భగవంతుని చెప్పినట్టు కూర్చొని భక్తి యోగం నేను చేసి భగవంతుని దగ్గర చేరుకుంటాను అని అనుకోవడం, అంటే నా మీద నమ్మకం పెట్టి చేయడం. కానీ శరణాగతి చేసేవాళ్ళు ఏంటంటే తన మీద నమ్మకం పెట్టుకోకుండా భగవంతుడు మనకి ఎలాగన్నా అనుగ్రహిస్తాడు అని, నా వల్ల ఏమీ కాదు నీ యొక్క అనుగ్రహమే గొప్ప అని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క చరణములో వెళ్ళి తన యొక్క కఠినం నేను చేయడం కఠినం అని భగవంతుని మీదే మొత్తం తన యొక్క ధ్యానాన్ని పెడుతున్నారు. కాబట్టి ఈ ప్రపత్తి ఇంకా గొప్ప అని చెప్తున్నారు. అందుకే నిష్కించినత్వ ధనినా విబుదేషు ఏన నెస్తస్వ రక్షణ భరస్తవ పాదపద్మే నానావిధ ప్రతితయోగ విశేషధన్యా నర్హంతి తస్య శతకోటి తమాంసి కక్ష్యాం అని దేవనాయక పంచాశత్లో భరస్తవ పాదపద్మే అని భగవంతుని యొక్క చరణములో నిష్కించినుడిగా నా వల్ల ఏమీ కాదు అని తెలుసుకుని భగవంతుని యొక్క భగవంతుని యొక్క శరణములో శరణాగతి చేసిన వాడు ఒక పక్క పెట్టుకోండి, ఆయనే గొప్ప. ఎందుకంటే నానావిధ ప్రతియోగ విశేష ధన్యా, ఈ నానా విధంగా భక్తి యోగం చేసే వాళ్ళకన్నా వాళ్ళే గొప్ప. ఎందుకంటే ఎంత గొప్ప అంటే శతకోటి తమాంస కక్ష్యాం అంటున్నారు. కోటి, శతకోటి, 100 కోట్లు ఇంకా వాళ్ళు ఎక్కువ అని గొప్ప. ఎందుకంటే తన మీద నా వల్ల అవుతుంది అని అనుకోకుండా భగవంతుని యొక్క కరుణయే అని మనం ఎంత కఠినం చేసినా కూడా భగవంతుని యొక్క కరుణ వల్లే మనకు మోక్షం దొరుకుతుందని భగవంతుని యొక్క ఆ దయను గురించి ఆలోచించి ఆ దయ మీద వాళ్ళకున్న నమ్మకం, తన మీద నమ్మకానికన్నా భగవంతుని యొక్క దయ మీద నమ్మకం ఉన్నందువల్ల వాళ్ళు శతకోటి తమాంస కక్షాం, కోటి దానికన్నా ఈ శరణాగతి చేసిన వాళ్ళే గొప్ప అని చెప్తున్నారు. అందుకే మన సంప్రదాయంలో నాథమునులు, ఆళవందార్, శ్రీభాష్యకారులు, స్వామి వేదాంత దేశికులంతా వీళ్ళు భక్తి యోగం చేసి భగవంతుని చేరుకోగలుగుతారా అంటే సత్యంగా చేరుకోగలుగుతారు. వాళ్ళకు అటువంటి భక్తి యోగం జ్ఞానం ఉంది, చేయడానికి అటువంటి మనస్సు, హృదయం అన్నీ ఉంది. కానీ వాళ్ళు చేయకుండా ఈ యొక్క శరణాగతి చేస్తున్నారంటే ఒకటి మనకు ఆ శరణాగతి మార్గాన్ని చూపించడానికి, రెండోది ఆ శరణాగతి చేసిన వాళ్ళ యొక్క ముఖ్యత్వం, ఆ భగవంతుని యొక్క కరుణ, ఆ భగవంతుని యొక్క దయ యొక్క గొప్పతనం, ఆ భగవంతుని యొక్క చరణంలో శరణాగతి చేసే ఆ యొక్క గొప్ప, అది శతకోటి తమాంసి కక్ష అని కోటి భక్తియోగుల కన్నా వీళ్ళు చాలా గొప్ప అయినందువల్ల ఈ మార్గాన్ని సులభం అనే కాకుండా ఇది అద్భుతమైన మార్గం. ఈ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీద నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్కరూ మోక్షానికి చేరుకోవచ్చు శరణాగతి చేసి అనేదాన్ని ఇక్కడ అద్భుతంగా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఉపాయేషు ప్రపత్తిస్య, ఈ యొక్క జీవాత్మ అప్రాకృత శరీరం తీసుకుని శ్రీ వైకుంఠలోకములోనే శాశ్వతంగా వైకుంఠంలో ఉండి భగవంతునికి కైంకర్యం చెయ్యాలి, అటువంటి మోక్షాన్ని పొందడానికి అద్భుతమైన ఉపాయం, సులభమైన ఉపాయం, గొప్ప ఉపాయం ఏదంటే శరణాగతి, భగవంతుని యొక్క చరణములో శరణాగతి చెయ్యుటే అని ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అనేది ఇప్పుడు మనం చూసాం. దీని తర్వాత మిగతా వాక్యాలను చూస్తాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.